హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా లాగ్స్. ఈరోజు అయితే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గ్రాండ్ ఫినాలే వచ్చేసిందండి. దీంట్లో ఎవరు గెలిచారు ఏమి అని ఆల్రెడీ అందరికీ బయట ఓట్స్ని బట్టి తెలిసిపోయింది కదా. ఈ వీడియోలో కూడా మీరు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఎవరు గెలిచారు ఏమనేది. చూడండి, ఇప్పుడైతే గ్రాండ్ ఫినాలేకి అందరు వచ్చారు, పాత కంటెస్టెంట్స్ అందరు వచ్చారు. కానీ మాస్క్ మ్యాన్ ఒక్కడు రాలేదు. ఇంకా ఆయనకి ఒకసారి ఓడిపోయినాక రమ్మని పిలిచినారో లేదో కానీ రాడనమాట. ఆయనకి ఈగో అడ్డం వస్తుంది అనమాట, అందుకే రాలేదు. మిగతా వాళ్ళందరూ వచ్చారు, అంజలి, పవన్ వాళ్ళు, పరి వాళ్ళు, ఇంకా మొత్తం అందరు వచ్చినారు. వచ్చిన తర్వాత శ్రీముఖి అందరిని అడిగింది స్టేజ్ మీద, మీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా చేంజెస్ వచ్చాయి లైఫ్లో అంటే పరి వాళ్ళని అడిగింది. వాళ్ళైతే ఏమన్నారు, జోక్లాగా ఏమన్నాడు, ఇప్పుడు జిమ్కి పోతుంది అన్నాడు. తర్వాత అయితే మళ్ళీ కొన్ని మళ్ళీ అంజలి, పవన్ వాళ్ళని కూడా అడిగింది. అంటే అన్నాడు, నేను ఇంతకుముందుకు ఆమెకి ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటే ఇక్కడ నుంచి పోయిన తర్వాత నేను అన్ని ధైర్యంగా ఏమన్నా చెప్పగలుగుతున్నాను. మైక్ ఫస్ట్ వాని చేతిలో పట్టుకుంటే సారీ అండి, ఫస్ట్ పవన్ చేతిలో పట్టుకుంటే అనింది. అంజలి చేతులు కాకుండా పవన్ చేతిలో మైక్ పట్టుకున్నాడంటే చేంజెస్ వచ్చినట్టున్నాయని జోక్ చేసింది. అంటే ఎప్పుడు అంజలే మాట్లాడుతుంటుంది కదా అన్నట్టు అనింది శ్రీముఖి. అంటే పవన్ అన్నాడు, నేను ఇంతకుముందుకు ఇన్నేళ్ళ నుంచి ఎక్స్ప్రెస్ చేయలేనివి ఆమె దగ్గర ఇప్పుడు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, ఇంకా చాలా బాగా లైఫ్ సాగుతుంది అని చెప్పినాడు. ఇక్కడైతే ఇంకా రాధమ్మ అంటుంటుంది కదా, రాధ వాళ్ళ ముగ్గురు అయితే జడ్జెస్ వచ్చేసారండి. ఆ జడ్జీలతో అయితే ఎక్కువ ఏం మాట్లాడలేదన్నమాట ఫినాలేలో, అంత కంటెస్టెంట్ల గురించే అడిగారు. ఇప్పుడు బిగ్ బాస్లో అయితే కొంచెం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఒకరిని, టాప్ 5 ఉంటారు కదా, దాంట్లో 5th పొజిషన్ వాళ్ళని, 4th పొజిషన్ వాళ్ళని హాఫ్ అన్ అవర్కి ఒకరిని తీసేసుకుంటూ పోతారు కదా. దీంట్లో అయితే అట్లా లేదండి, ఫస్ట్ నుంచి ఎవరినేమి తీసేయకుండా లాస్ట్ 15 మినిట్స్ ఎపిసోడ్ అయిపోయినప్పుడు లాస్ట్ 15 మినిట్స్ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్లో అయితే లాస్ట్ వరకు చూడాలన్నట్లు కొంచెం హాఫ్ అన్ అవర్కి ఒకరిని, 1 అవర్కి ఒకరిని అట్లా డిలీట్ చేసుకుంటూ పోతారు కదా. దీంట్లో అట్లా కాదనమాట. తర్వాత వాళ్ళని కూడా అడిగింది, సిద్ధు, సోనియా వాళ్ళని కూడా. సిద్ధు, సోనియా అయితే ఏమనింది, మేము బయటకు పోయినందుకు మేము పడే బాధ కంటే మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ బాధపడినారు, ఆడియన్స్ మనసు గెలుచుకున్నాం, మాకు అది చాలు అని చెప్పింది. చాలామంది వాళ్ళ ఫ్యాన్స్ బాధపడినారంట బయటకు వచ్చింటే, అది చెప్పింది. తర్వాత ఆమె అభిమానిక వాళ్ళని అడిగింది. వాళ్ళేమో, మీ బాబు ఏమన్నాడు బయటకు పోయిన తర్వాత అని అంటే, నేను బయటకు పోయిన తర్వాత ప్రతి ఒక్కటి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా గేమ్ గురించి, అప్పుడు మా బాబుని అడిగాను, నీ స్ట్రాటజీ ఏమిరా ఈ గేమ్లో అని అడిగింటే చాలా మంచి మంచి స్ట్రాటజీలు చెప్పాడు మా బాబు అనింది. మళ్ళీ అప్పుడే వచ్చేసారా బయటికి అని అన్నాడంట. అందరిని అడిగింటే అందరు చెప్పినారనమాట వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవి బయటికి పోయిన తర్వాత. చూడండి, ఇక్కడైతే ఆమె అభిమానిక వాళ్ళు చెప్తున్నారు. తర్వాత శ్రీముఖి ఇంకా అందరూ మధ్యలో అయితే కొంతసేపు డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి పెట్టారండి. మేమైతే అవన్నీ ఏం చూడలేదు, ఎందుకంటే రాత్రి 11:30కి వస్తుండే కదా ప్రతిసారి. ఫినాలే ఎపిసోడ్ అని లేట్గా రిలీజ్ చేశారు, 1కి 12:30కి అట్లా రిలీజ్ చేశారు. మేము ఇంకా లైట్గా ఫాస్ట్గా పెట్టుకొని లాస్ట్ ఎవరు విన్నర్స్ అనేది చూసాము. కళ్యాణ్, వసంతి వాళ్ళని అందరిని అడిగింది. చూడండి, ఇక్కడైతే కళ్యాణ్ కూడా మాట్లాడాడు కాసేపు. నేను గెలవడానికి నాలో ఉన్న అగ్రెసివ్ తగ్గించుకెళ్ళని ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ చెప్పినాడు కాసేపు. నూకరాజు వాళ్ళని అందరిని అడిగింది అనమాట. జడ్జెస్ అయితే అందరికీ అయితే ఈసారి అయితే ఏం చెప్పలేదు, ఊరికేనే ఉన్నారు. తర్వాత అయితే మామూలు 5 మెంబర్స్ ఉంటారు కదా, 5 కపుల్స్, వాళ్ళలో లాస్ట్ అయితే ఫస్ట్ ఎలిమినేషన్ అయింది. 5th పొజిషన్లో ఉన్నది జాను అండ్ భాను అండి. రాధా గారిని పిలిచి అడిగింది, అందరిని నిలబెడతారు కదా స్టేజ్ మీద, అప్పుడు ఎవరు ఎలిమినేట్ అయితే వాళ్ళని పోయి టచ్ చేయాలని చెప్పింటే రాధా గారు అయితే జాను, భానుని ఎలిమినేట్ చేశారు 5th పొజిషన్లో.
జాను బాను తర్వాత మళ్ళీ 4th పొజిషన్ వాళ్ళని లయగా అనిల్నేమో అడిగినారు. మళ్ళీ అనిల్ రావిపూడి కూడా అనిల్ రావిపూడి కాదండి, లయ గారిని 4th పొజిషన్ వాళ్ళని టచ్ చేయమని చెప్పారు. వాళ్ళేమో నీతు నటరాజ్ మాస్టర్ వాళ్ళని ఎలిమినేట్ చేశారని చెప్పింది 4th పొజిషన్లో. దాంట్లో కూడా మళ్ళీ ఆడియన్స్ మార్క్స్ వాళ్ళు ఇచ్చిన మార్క్స్ 2 యాడ్ చేసి చెప్పింది. ఫస్ట్ ఎలిమినేషన్ అయిన వాళ్ళకేమో 5th పొజిషన్ వాళ్ళకి 575 ఏమో చెప్పింది మొత్తం 1000కి. నీతు నటరాజ్ వాళ్ళకైతే 595 ఏమో చెప్పింది. మాకైతే అంత నైట్ చూసాం కదండి, మాకు అంత మార్క్స్ అయితే మేము గుర్తుపెట్టుకోలేదు. లాస్ట్ పొజిషన్ ఫినాలే ఎవరు ఉన్నారో వాళ్ళ మార్క్స్ కూడా చెప్పలేదు. శ్రీముఖి మెయిన్ వీళ్ళందరూ చెప్పింది, కానీ కళ్యాణ్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నూకరాజుకి వాళ్ళందరూ మార్క్స్ అయితే చెప్పలేదు. 4th 5th 3rd వీళ్ళ మార్క్స్ అయితే చెప్పింది. ఇంకా అందరు చెప్పినాక వాళ్ళకి కూడా చెప్పాలి కదండి. ఫస్ట్ పొజిషన్ వాళ్ళకి ఎంత ఉంది, 2nd రన్నర్అప్కి ఎంత ఉంది, అదైతే చెప్పలేదు ఆమె. ఇంకా మేము కూడా అంతగా వినలేదు అనుకోండి. మళ్ళీ మార్నింగ్ అయితే ఈ పిక్స్ తీసి పెడుతున్నాను టీవీలో చూసి. మొత్తం అంత ఎపిసోడ్ అయితే మేము మొత్తం చూడలేదండి, ఎందుకంటే లాస్ట్ పావు గంటలోనే అందరినీ ఎలిమినేట్ చేసేసారు కదా. ఇంకా అదే మెయిన్ కదా అని చూసినాం అనమాట. ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ వచ్చినప్పటి నుంచి మేము అసలు నైట్ చూసి అలవాటు చేసుకుంది మా పాప. ఇంకా నిద్రే లేకుండా అయిపోయిందండి. ఇంకా ఈ రోజుతో మేము హాయిగా ఇంకా పడుకోవచ్చు అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ దాంట్లో ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా కానీ మేము నైట్ టైం చూడడం స్టార్ట్ చేయకూడదు అనుకున్నాము. ఇదేదో అలవాటు అయిపోయింది, ఇంకా అట్లే చూసినాము. ఇంకా ఏదైనా సరే ఇప్పటి నుంచి నెక్స్ట్ హాట్స్టార్లో ఏది వచ్చినా కానీ మేము నైట్ చూడకూడదు అనుకున్నాము. ఒకరోజు అలవాటు అయిపోయింది అనుకో, ఇంకా ఆటోమేటిక్గా డైలీ చూడాలనిపిస్తుంది మనకి. తర్వాత అయితే 3rd పొజిషన్లో అనిల్ రావిపూడి గారిని పిలిచి 3rd పొజిషన్ వాళ్ళని ఎలిమినేట్ చేయమని చెప్పింది శ్రీముఖి. 3rd అయితే మహేష్ ఆంధ్ర పోయినారనమాట. యాక్చువల్లీ మహేష్ ఆంధ్ర మళ్ళీ వచ్చినప్పటి నుంచి ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ వచ్చినప్పటి నుంచి ఇంకా వాళ్ళనే విన్ చేస్తారేమో అన్నట్లు అంటున్నారు కదా అందరూ. కానీ అట్లేం చేయలేదండి, ఆడియన్స్ ఓట్ ప్రకారమే చేశారు. ఇదైతే ట్రోఫీ అండి, చూడండి. ట్రోఫీని మళ్ళీ ఒకసారి అంతా రివీల్ చేశారనమాట. నేనైతే ఏమనుకైనా అప్పుడు మామూలు ప్రేమ గురు మాట్లాడేటప్పుడు ఒకటి చూపిస్తుంది కదా మూమెంట్, ఇంకా అదే ఇచ్చేస్తారేమో ఫైనల్కి అనుకున్నాను. కానీ వేరే తయారు చేయించారండి, ఎందుకంటే బిగ్ బాస్ అంతా కాస్ట్లీగా అట్లా గేమ్స్ అవన్నీ ఏం పెట్టుకున్నారు కదా వీళ్ళు. ఇంకా ట్రోఫీ కూడా అదే ఇస్తారేమో అనుకున్నా. కానీ చూడండి ఇదైతే ట్రోఫీ అనమాట. 2 హ్యాండ్స్ ఇట్లా పట్టుకున్నట్లు అట్లా తయారు చేసి పెట్టారండి. అందుకే వీళ్ళు గేమ్స్ కూడా ఇంకా బిగ్ బాస్ వాళ్ళలాగా ఇప్పుడు 10 మెంబర్స్ ఉంటే 9 మెంబర్స్ ఉంటే 9 సెటప్లు పెట్టకుండా హాఫ్ మందికి 4 మెంబర్స్కి ఒకసారి 4 మెంబర్స్కి ఒకసారి అట్లా పెడుతున్నారు కదా. ఇంకా వాళ్ళ బడ్జెట్ తగినట్లు వాళ్ళు పెట్టారండి. ఇంకా అందుకే ట్రోఫీ కూడా నేను అదే ఇస్తారేమో అనుకున్నా, కానీ వేరే ఇచ్చారన్నమాట ట్రోఫీ. ఇంకా తర్వాత జాను బాను వాళ్ళు ఎలిమినేషన్ అయినారు. అందరితో మాట్లాడిచ్చింది మళ్ళీ శ్రీముఖి. మీరు 5th పొజిషన్ వాళ్ళని 4th 3rd వాళ్ళందరినీ అడిగింది. నటరాజ్ మాస్టర్ ఏమో మాది ఫస్ట్ నుంచి మాది ఒక యాక్షన్ మూవీ లెక్కనే సాగింది అని చెప్పినాడు. ఇంకా అందరికి ఏదో కొంతసేపు అందరూ శ్రీముఖి అడిగిన దానికి జోక్ చేసుకుంటూ ఉన్నారు. కొంతసేపు అయితే ఫైనల్ అయితే మేము ఇంకా లాస్ట్ కొంతసేపు 15 minutes చూసి ఇంకా ఆఫ్ చేసేసామండి. ఇంకెప్పుడు తెలిసినది కదండి, మొత్తం అంతా ఇంకా సాంగ్స్ దానితోనే టైం వేస్ట్ చేసేస్తారు కదా. ఇక్కడైతే ఇంకా కొంతసేపు మళ్ళీ జడ్జిలతో కూడా మళ్ళీ జోక్ చేసింది శ్రీముఖి. అనిల్ అందరైతే మామూలు జడ్జిలు అయితే విన్నర్స్తో మళ్ళీ బాగా విన్ అయ్యారు అట్లా ఏమన్నా మాట్లాడతారు కదండి, అదంతా ఏం మాట్లాడలేదు. చూడండి ఇక్కడైతే ఇంకా లాస్ట్ రన్నర్ ఫొటోస్ వచ్చేసాయి. 3rd మహేష్ ఆంధ్ర అయిన తర్వాత ఇంకా 1st 2nd వాళ్ళనమాట వీళ్ళు. కళ్యాణ్ వసంతి నూకరాజ్ ఆసియా అనమాట. అనిల్ రావిపూడి గారిని రిలీజ్ చేయమని చెప్పినారు విన్నర్ని. చూడండి ఇక్కడైతే రిలీజ్ చేస్తున్నాడు. ఆడియన్స్ ఓట్స్ ప్రకారము
వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో మాత్రం శ్రీముఖి చెప్పలేదు. ఊరికే విన్నర్ని ప్రకటించేశారనమాట. కళ్యాణ్ వసంతి గెలిచారండి. రన్నర్గా నూకరాజ్ ఆసియా మిగిలిపోయారు. ఫస్ట్ అయితే మళ్ళీ నూకరాజ్ ఆసియా వాళ్ళని మాట్లాడమని చెప్పింది శ్రీముఖి. నూకరాజ్ ఆసియా వాళ్ళు మాట్లాడినారు. నూకరాజ్ ఏమన్నాడంటే, మమ్మల్ని ఇక్కడ సెకండ్ పొజిషన్లో పెట్టిన ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను సెకండ్ పొజిషన్ రావడానికి కారణం అయితే ఆసియానే. 99% నేనైతే 1% అని చెప్పాడు. ఇంకా కాసేపు మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ని మాట్లాడమని చెప్పినారు. విన్నర్ అయినాడు కాబట్టి విన్నర్ ప్రైజ్ మనీ అయితే 15 lakhs ఇచ్చారండి. ఒకసారి కళ్యాణ్ వీడియో మధ్యలో కూడా ఒకసారి అన్నాడు కదా మామూలు ఎపిసోడ్లో వసంతితో, మనం విన్ అయితే ఒక బల్క్ అమౌంట్ వస్తుంది, దాని నుంచి నీ గోల్డ్ ఏదో బ్యాంక్లో పెట్టినాము, లోన్ విడిపించుకోవచ్చు అన్నాడండి ఒకసారి. అందుకే అది శ్రీముఖి జోక్లాగా బల్క్ అమౌంట్ వస్తుంది, కొంచెం అమౌంట్ వస్తుంది ప్రైజ్ మూమెంట్తో పాటు అంటే నవ్వుతున్నాడు మళ్ళీ కళ్యాణ్. ఇంకా జోక్ చేసింది అనమాట, అమౌంట్ కూడా ఇస్తారు కదా విన్నర్స్కి అనింది. అంటే వాళ్ళకి ఏదో లోన్ పెట్టారేమో అది అన్నాడు అనమాట మధ్యలో వసంతితో. అందుకే శ్రీముఖి నవ్వుకుంటా అమౌంట్ కూడా ఇస్తారు కదా అంటే నవ్వుతున్నాడు కళ్యాణ్ మళ్ళీ. ఇంకా తర్వాత కళ్యాణ్తో మాట్లాడిపించింటే ఇంకా కళ్యాణ్ ఏమన్నాడంటే, నేను ఈ పొజిషన్ రావడానికి జడ్జ్ చేసే కారణము, ఎందుకంటే మీరు ఆ రోజు మీరు నన్ను ఏమి తిట్టకుండా ఒకే పొగిడింటే నేను సరిగా ఆడకుంటే, మీరు ప్రతిసారి నన్ను తిట్టి నన్ను కరెక్ట్ చేసినందుకు నేను ఇంకా నాలో కసి పెరిగి బాగా ఆడాను. ముగ్గురు జడ్జ్ చేసే నాకు కారణము విన్ కావడానికి అని చెప్పినాడు. చెప్పిన తర్వాత వసంతితో అయితే మాట్లాడలేదండి. కనీసం కళ్యాణ్తో వసంతితో ఇద్దరితో మాట్లాడలేదండి. పాపం అంతగా విన్ అయిన తర్వాత ఆమెకు కూడా మాట్లాడాలని ఉంటుంది కదా ఏమన్నా. ఈ శ్రీముఖి ఓడిపోయిన వాళ్ళందరితో అయితే మాట్లాడిపించింది. వసంతికి కనీసం మైక్ కూడా వేయలేదు, వసంతితో మాట్లాడలేదు. ఇప్పుడు నూకరాజ్ ఆసియా వాళ్ళతోని, అంజలి వాళ్ళతోని అందరితో అంజలిని అయితే ఏమి ప్లేన్ చీర కట్టుకొచ్చుకాను అని అంటే, నేనేమి టాప్ 5 ఉన్నానా అనిందంట. అట్లా అందరితో అయితే మాట్లాడించింది ఓడిపోయిన వాళ్ళందరితోని. మరి వసంతి గెలిచింది కదండి, పాపం వసంతికి మైక్ కూడా ఇవ్వలేదు, ఎవరు వసంతితో మాట్లాడమని చెప్పలేదు. జడ్జెస్ అయితే రాధా గారు, లయ అయితే కనీసం అప్రిషియేట్ కూడా చేసినారు, కంగ్రాట్స్ కూడా చెప్పలేదు వాళ్ళిద్దరికి గెలిచిన వాళ్ళకి. కనీసం అనిల్ రావిపూడి గారన్నా లాస్ట్కి కొంతసేపు వాళ్ళని కంగ్రాట్స్ చెప్పి వాళ్ళిద్దరికి విన్ అయిన వాళ్ళకి ఇది విన్ అవ్వడానికి కారణం కళ్యాణ్ నువ్వు కాదు వసంతే, ఆమెకున్న పేషెన్స్ వాళ్ళని నువ్వు విన్ అయినావు అని చెప్పినాడు. కనీసం ఈ రాధా లయ వాళ్ళైతే వాళ్ళ మీద ఎందుకంత కసేయేమో కానీ, ఎందుకంత పగనమో కానీ కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేదండి, కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. వాళ్ళు అసలు ఏం జడ్జిలు ఏమో నాకైతే అర్థం కాలేదు. ఓన్లీ అనిల్ రావిపూడన్నా మినిమం కామన్ సెన్స్తో కంగ్రాట్స్ చెప్పినాడు వాళ్ళిద్దరికి విన్ అయిన వాళ్ళకి. వాళ్ళు గెలిచినా కానీ వాళ్ళ మొక్కలు అయితే ఆనందమే లేదు వాళ్ళిద్దరికి, రాధకి లయకి. వాళ్ళ ఆడియన్స్ ఓట్లతో గెలిపించారండి. యాక్చువల్గా పాపం మేము కూడా అదే అనుకున్నాం. కళ్యాణ్కి ఎన్నిసార్లు పాపం ఫస్ట్లో ఉన్నవన్నీ మార్క్స్ అన్నీ తగ్గించేసి లిస్టు పంపిస్తున్నారు. అట్లా అంటే నటరాజ్ మాస్టర్ చాలామంది అందరు తప్పులు చేసినారు, తిట్టినారు, అవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళకైతే కొన్ని ఒక్కసారి తగ్గియరు, ఓకే ఏమన్నా చెప్పేసి కరెక్ట్ చేస్తారు. కళ్యాణ్ అయితే ఎన్నిసార్లు పాపం 2-3 times లాస్ట్ లీస్ట్ కూడా వచ్చినాడు. టాప్ 3 లీస్టులు ఉంటారు కదా వాళ్ళ దాంట్లో కూడా వచ్చినాడు, లీస్ట్లోకి వచ్చాడు, 3rd పొజిషన్ కూడా. అన్నిసార్లు వెనక్కి పంపించినా మళ్ళీ ఫస్ట్కి వచ్చినాడు పాపం ఆడి కళ్యాణ్. అందుకని ఆడియన్స్ కూడా కళ్యాణ్కి ఇచ్చారు. మాకు కూడా కళ్యాణ్ గెలిచినందుకు చాలా హ్యాపీ అనిపించిందండి. పాపం 3 times మాటికి మార్క్స్ తగ్గించి వెనక్కి పంపిస్తూనే ఉన్నారు జడ్జీలు. ఇప్పుడు విన్ అయినప్పుడు కూడా కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పుకున్నారు ఆ రాధా లయ అయితే. వాళ్ళు అసలు ఏం జడ్జీలో నాకైతే అర్థం కాలేదు. వాడు పాపం ఎంత కష్టపడి అన్నాడు కదండి. కోపం అంటే ఇంకా అందరికి ఉంటుంది. ఇప్పుడు నటరాజ్ మాస్టర్కి లేదా అందరికీ ఉంది కదా కోపం. కొంతమంది బయట పడతారు, బాను వాళ్ళు కూడా రూమ్లో కొట్టాడుకుంటారు, బయట మాత్రం బాగానే ఉంటారు. అదే అనింది కదండి వసంతి కూడా. మేమైతే బయట కొట్టాడుతున్నందుకు మీకు కనిపిస్తుంది, రూమ్లలో కొట్టాడితే మీకు తెలియదు అని అంటుంది. వాళ్ళు ఇంకా బయటనే ఏమైనా కోపం ఉంటే చూపించేస్తున్నారు కదా, అంతా గేమ్ కోసమే కదండి. ప్రతి ఒక్కదానికి అప్పుడు బిట్టు సంధ్య వాళ్ళని అన్నందుకు కూడా పాపం చాలా మార్క్స్ లెస్ చేసినారు. ఎన్నిసార్లు తొక్కేయాలని చూసినారు కానీ వసంతి వాళ్ళని, కానీ ఆడియన్స్ మాత్రం పాపం కళ్యాణ్ వాళ్ళని గెలిపించినారు.
కళ్యాణ్ యాక్చువల్లీ యాక్టర్ కూడా కాదండి, నాన్ యాక్టర్ కదా, అయినా కూడా పాపం అట్లే అన్నాడు. వసంత్ కూడా ఒకసారి మళ్ళీ నిన్ను ఇక్కడ పిలుచుకురావడం నా తప్పు, నా చెప్తూ నేను కొట్టుకోవాలి, పాపం అందరు అంటున్నా కానీ వాడు అట్లే ఉన్నాడు. జడ్జెస్ సపోర్ట్ లేదు అందరు అంటున్నా కానీ వాడు అట్లే గేమ్ 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 అని ఇంట్రెస్ట్తో ఆడి గెలిచినాడు. ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చినప్పుడు కూడా వసంత్ అంత బాగా ఏం ఆడలేదు కదండి. వసంత్ ఇప్పుడు ఏదో నేను తీసుకొచ్చిన అన్నట్టు మాట్లాడుతుంది. ఎనీవే బాయ్ అండి.